హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో ఆడవాళ్ళకి చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. శారీని ఇలా ఫోల్డ్ చేసి చూడండి. బ్లౌజు, శారీ అన్నీ కూడా ఒకే దాంట్లో పెట్టేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి కొంచెం కూడా కదలకుండా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. ముందుగా ఇలా ఒక సైడ్ ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ పెట్టేసి వీడియోలో చూపించిన విధంగా ఇలా నీట్గా ఇలా 2 సార్లు ఫోల్డ్ చేసేసి ముందుగా ఫోల్డ్ చేసిన దాంట్లోకి ఈ ఇటు సైడ్ ఫోల్డ్ చేసింది ఇలా పెట్టేసామనుకోండి, చాలా నీట్గానైతే ఉంటుంది, కదలకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము వెల్లుల్లిపాయలు ఎక్కువగా తెస్తూ ఉంటాం కదా, అవి ఎక్కువ రోజుల దాకా పాడవకుండా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా నేను ఇక్కడ ఒక బుట్టెలో పేపర్ అయితే వేసేసాను. పేపర్ వేసిన తర్వాత కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసేసుకొని టీ పౌడర్ వేయాలి. తర్వాత ఇంకా ఉన్నవి మొత్తం వేసేసి టీ పౌడర్ వేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఈ చలికాలంలో పాదాల పొగలతో బాధపడే వారికి ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది పటిక అంటారండి. అన్ని పూజ స్టోర్ రూమ్స్తో అవైలబుల్గా ఉంటుంది. ఈ పటికని కొద్దిగా తీసేసుకొని ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. నేను మిక్సీ జార్లో వేసి ఇలా మెత్తగా పౌడర్ చేసి తీసుకున్నాను. దీన్ని ఒక హాఫ్ స్పూన్ ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ పటిక పౌడర్ అయితే ఇక్కడ వేసేసుకున్నాను. తర్వాత కొబ్బరి నూనె అండి, కొద్దిగా కొబ్బరి నూనె వేసేసి రెండు కూడా బాగా మిక్స్ చేసేయాలి. ఇలా బాగా క్రీమ్ లాగా వచ్చేలాగా బాగా ఇలా మిక్స్ చేసేసిన తర్వాత దీన్ని మనము నైట్ పడుకునే ముందు మనకు పాదాల పొగళ్ళు ఉంటాయి కదా, వాటికైతే ఇలా అప్లై చేయాలండి. ఇలా అప్లై చేసి ఓవర్ నైట్ అలాగే వదిలేసి మనం ప్రొద్దున్నే లేసి కాళ్ళను వాష్ చేసుకున్నట్టయితే పగళ్ళు అనేవి నీట్గా వెళ్ళిపోతాయి. కాళ్ళ పొగళ్ళు వెళ్ళిపోయి కాళ్ళు స్మూత్గా అయిపోతాయండి. మనకు ఎక్కువగా ఖర్చు కూడా ఉండదు. ఈ పట్టిక ఒక 20 రూపాయలకి తెచ్చుకున్నాం అనుకోండి, కొబ్బరి నూనె ఇంట్లోనే ఉంటుంది కాబట్టి కొద్దిగా ఇలా చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, చాలా బాగా రిజల్ట్ అయితే ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. చూడండి, మనం గారెలు చేస్తూ ఉంటాం కదా, అన్నీ కూడా ఒకే షేప్లో రావాలి అంటే ఈ టిప్ని ట్రై చేసి చూడండి. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు తీసుకోవాలి. తర్వాత ఏదైనా ఒక నీట్గా ఉన్నది ఒక క్లాత్ అయితే తీసేసుకొని ఈ వాటర్లో ముంచేసి గట్టిగా ఇలా పిండేసేయాలి. వాటర్ మొత్తం నీట్గా ఇలా పిండేసుకోవాలి. వాటర్ కొంచెం కూడా లేకుండా ఇలా పిండేసిన తర్వాత ఒక గ్లాస్ తీసుకోవాలి. చిన్నది ఒక గ్లాస్ తీసేసుకొని గ్లాస్కి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ క్లాత్ని గ్లాస్ మీద వేసేసి ఇలా టైట్గా ముడి వేసుకోవాలి. ఇలా టైట్గా ముడి వేయాలండి, లూజ్ ఉండకూడదు. ఇలా టైట్గా ముడి వేసేసిన తర్వాత ఇప్పుడు మనము దీంట్లో అయితే గారెలు వేస్తే చాలా చక్కగా ఒకే షేప్లో వస్తాయి. ఇప్పుడు కొద్దిగా గారెపిండి ఇలా తీసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా నీట్గా గారె షేప్లో అయితే ఇలా ఒత్తేసుకోవాలి. కాస్త చెయ్యి ఇలా తడుపుకున్నట్టయితే నీట్గా వస్తాయండి షేప్స్ అనేవి. ఇలా నీట్గా ఒత్తేసిన తర్వాత చిన్న హోల్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్లో వేసి చూపిస్తాను చూడండి, ఎంత చక్కగా పడిపోతాయో. మనం గ్లాస్ని కొద్దిగా ఇలా కదిపించినట్టు చేసామనుకోండి, నీట్గా పడిపోతుంది గారె అనేది. ఎన్ని గారెలైనా మనము నిమిషాలు ఇలా వేసేసుకోవచ్చు. ఈసారి మీరు గారెలు చేస్తే ఈ టిప్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి, చాలా చక్కగా వస్తాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఇలాంటి దారాలు ఖాళీ అయిన తర్వాత ఇలాంటి రీల్స్ పడేస్తూ ఉంటాం కదా వేస్ట్ అనేసి, అలా కాకుండా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవి చక్కగా ఉపయోగపడతాయండి. నేను ఇక్కడ ఒక ఖాళీ అయిన రీల్ తీసేసుకున్నాను. అందులోకి చూడండి కొద్దిగా ఇలా పేపర్ని ఇలా మడతేసి అందులోకి ఇలా పెట్టేసేయాలండి. వీడియోలో చూపించిన విధంగా ఈ రీల్ లోపలికి ఇలా పెట్టుకున్న తర్వాత డబల్ సైడ్ గమ్ టేప్ని ఇలా కట్ చేసి ఇలా అదికించుకోవాలి కొద్దిగా. దీన్ని మనము రోజు గడప దగ్గర కానీ తులసి కోట దగ్గర కానీ అగరబత్తులు పెట్టుకుంటూ ఉంటాం కదా, అక్కడ ఇలా స్టిక్ చేసేసుకున్నాం అనుకోండి, అగరబత్తులు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ ఒక 2-3 స్పూన్ల మినప్పప్పు అయితే ఇలా నానబెట్టేశానండి. ఒక 4-5 గంటల సేపు ఇలా నానబెట్టేసుకోవాలి. నానబెట్టిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో వేసేసి ఒక హాఫ్ గ్లాస్ పచ్చి పాలు పోయాలి. పోసేసి మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని మొత్తం ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇది అయితే మనకు ఫేస్ ప్యాక్కి చాలా బాగా పని చేస్తుందండి. మనం ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్ కానీ వెళ్ళాలి అన్నప్పుడు ఈ ప్యాక్ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా అయితే ఉంటుంది. స్కిన్ మంచి గ్లో అయితే వస్తుంది. ఇలా బాగా ఒక 2-3 నిమిషాల్లో బాగా రబ్ చేసేసి ఒక 5 నిమిషాలు వదిలేసేయాలండి. బాగా ఇలా రబ్ చేసేసి ఒక 5 నిమిషాలు వదిలేసామనుకోండి, మన స్కిన్ మనమే నమ్మలేము, అంత చక్కగా అవుతుంది. చూడండి, కొద్దిగా ఇలా నేను ఇలా ఇది చేసి కూడా మీకు చూపిస్తున్నాను, ఎంత బాగా మెరుస్తుందో స్కిన్ అనేది. వాష్ చేసి కూడా చూపిస్తాను చూడండి, ఎంత బాగా ఉంటుందో అసలుకి. మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి ఒకసారి, మీరే ఆశ్చర్యపోతారు. చూస్తున్నారు కదా, డిఫరెన్స్ అయితే మీరే గమనిస్తూ ఉన్నారు. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము వంట సోడా అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా, తెచ్చుకొని ఇలా ఒక డబ్బాలో పోసి పెట్టేసుకుంటూ ఉంటాము. ఇవి
ఇవి కొన్నిసార్లు ఎక్స్పైరీ డేట్ అనేది అయిపోతూ ఉంటుంది. ఇది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అనేది మనం ఎలా తెలుసుకోవాలో చూద్దాము. ముందుగా దీన్ని కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ అయితే తీసేసుకొని ఇలా వాటర్లోకి వేయాలండి. ఇలా వేయగానే ఇలా బబుల్స్ లాగా రావాలి. ఇలా వస్తే అది ఎక్స్పైర్ అవ్వలేదని అర్థం అండి. ఇలా బబుల్స్ రాలేదు అనుకోండి అది ఎక్స్పైర్ అయిపోయిందని. ఎక్స్పైర్ అయినది వాడకూడదు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఎవరికైనా పీరియడ్స్ టైంకి రాకపోవడము, అలాగే పీసీఓడి ప్రాబ్లమ్స్తో బాధపడే వారికి ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ముందుగా ఒక గ్లాస్ వాటర్ వేసేసుకున్నాను ఒక గిన్నెలోకి. అలాగే ఒక స్పూన్ మెంతులు వేసేసి దీన్ని బాగా మరిగించుకోవాలండి. ఒక 10 నిమిషాలు ఇలా బాగా మరిగించేసేయాలి. ఇలా మరిగించినప్పుడు చూడండి వాటర్ కూడా కలర్ చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు వీటిల్ని వడగట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అలా వదిలేసి ఇలా వడగట్టేసుకున్నాం అనుకోండి మనకి వాటర్ అయితే రెడీ అయిపోతుంది. రోజు పరగడుపున ఈ వాటర్ని తీసుకోవడం వల్ల పీరియడ్స్ అనేవి టైంకి వస్తాయి. అలాగే పీసీఓడి ప్రాబ్లం అనేది కూడా క్రమక్రమేణా తగ్గిపోతుంది. ట్రై చేసి చూడండి. మనం వాటర్ బాటిల్స్ కానీ లేదంటే ఫ్లాస్క్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఇవి ఎంత వాష్ చేసినా కూడా స్మెల్ వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే చూడండి కొద్దిగా వంట సోడా వేసేయండి. తర్వాత కొద్దిగా బియ్యం వేస్తున్నాను. తర్వాత ఇందులోకి వెనిగర్ ఉంటుంది కదా, వైట్ వెనిగర్, అది కొద్దిగా వేస్తున్నాను. ఈ 3 వేసేసి కాస్త వాటర్ వేయాలి. వాటర్ వేసేసి బాగా షేక్ చేయాలండి. బాగా మూత పెట్టేసి బాగా ఇలా షేక్ చేసామంటే మొత్తం క్లీన్ అయిపోతుందండి బాటిల్. తర్వాత చూడండి చూపిస్తాను ఎంత మురికి వచ్చేసిందో. ఇలా ఎప్పుడైనా వారంలో ఒకసారి కానీ ఇలా క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా ఉంటుంది. తర్వాత దీన్ని బాటిల్ని ఒకసారి మంచి నీళ్ళలో కడుక్కున్నామంటే నీట్గా క్లీన్ అయిపోతుందండి. చూపిస్తాను చూడండి, నేను వాష్ చేసి చూపిస్తాను ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. చూస్తున్నారు కదా, అలాగే బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ ఒక పాత పిల్లో కవర్ తీసేసుకున్నానండి. ఇది వేస్ట్గా పక్కన పడేసాను, అందుకని ఇలా చేద్దామని తీసేసుకున్నాను. తర్వాత మనము చపాతీ పిండి తెస్తూ ఉంటాం కదండి, 5 కేజీలది కానీ 10 కేజీలది కానీ. చపాతీ పిండి ఖాళీ అయిన తర్వాత ఈ పేపర్ అయితే పడేస్తూ ఉంటాం ఈ కవరు. అలా పడేయకుండా చూడండి ఇలా పిల్లో కవర్లు పెట్టేసేయండి. ఇలా నీట్గా పెట్టేసుకొని మనము దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసేయాలండి. ఇలా నీట్గా వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసేసి మనము స్టిచ్ అయినా వేసేసుకోవచ్చు, లేదంటే ఇలా ఫోల్డ్ అయినా చేసేసి ఒక 2 పిన్నీస్ వేసుకున్నా కూడా సరిపోతుందండి. ఇలాంటి ఒక 2 రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకు పని అనేది చాలా సులువుగా అవుతుంది. ఇలా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత మనం రోజు గిన్నెలు కడిగేసి ఇలా టబ్లో వేసేస్తూ ఉంటాము. చూడండి ఈ వాటర్ మొత్తం కిందకి వచ్చేసి మనకు ఈ టైల్స్ అనేవి గారగట్టిపోతూ ఉంటాయండి. వాటర్ అలాగే నిలిచిపోతూ ఉంటాయి కదా కింద. అందుకోసం అనేసి ఇలా చూడండి ఎంత వాటర్ అయితే వచ్చేసిందో. అందుకోసం మనం ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి వాటర్ అనేది చక్కగా పీల్చేస్తుంది. టైల్స్ అనేవి గారకట్టకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. సింక్ అయితే మనం రోజు క్లీన్ చేస్తూనే ఉంటాం కదా, ఎంత క్లీన్ చేసినా కూడా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే మనం నైట్లో ఇలా క్లీన్ చేసేసుకోవాలండి. నేను ఇక్కడ కొద్దిగా సబ్బు వేసి క్లీన్ చేసేస్తున్నాను. ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత మనము ఏదైనా పౌడర్ ఉంటుంది కదా, ఎక్స్పైర్ అయిపోయినది కానీ లేదంటే ఇంట్లో యూజ్ చేసే పౌడరే కానీ కాస్త ఇలా స్ప్రింకల్ చేసేసామనుకోండి బుద్ధింకలు రాకుండా ఉంటాయి. అలాగే బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. మనము ఆరెంజ్ తినేసి తొక్క పడేస్తూ ఉంటాం కదా, ఈ తొక్కలు దేనికి పనికిరావు అనేసి డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాము. అస్సలు అలా చేయకండి, ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ముందుగా నేను ఇక్కడ ఆరెంజ్ తొక్క తీసేసుకున్నానండి. ఈ తొక్క మొత్తం తీసేసుకొని ఇలా చిన్న చిన్నగా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా ఇలా కట్ చేసి ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇందులోకి ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేయాలి. ఇలా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి దీన్ని స్టవ్ మీద పెట్టి బాగా మరిగించుకోవాలండి. చక్కగా ఇలా ఒక 5 నిమిషాలు మరిగిస్తే చాలు. వాటర్ మొత్తం కలర్ చేంజ్ అవుతాయి. అంతదాకా ఇలా బాగా ఇలా మరిగించుకోవాలి. ఇలా వాటర్ మొత్తం కలర్ చేంజ్ అయ్యేదాకా ఇలా మరిగించేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత దీన్ని వడగట్టేసుకోవాలి. ఇలా వడగట్టేసిన తర్వాత ఈ వాటర్ బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత దీన్ని ఒక స్ప్రే బాటిల్లో వేసేసి కనుక మనము ముఖానికి స్ప్రే చేసుకున్నట్లయితే ముఖం మీద ఉన్న పింపుల్స్ కానీ అలాగే నల్ల మచ్చలు కానీ మొంగు మచ్చలు కానీ అన్నీ కూడా నీట్గా వెళ్ళిపోతాయండి. మనం ఈ వేస్ట్ అని పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఒక 2 డేస్కి వన్స్ ఇలా మనము స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ఫేస్ మీద ఇలా ఉడికించేసుకొని ఇలా స్ప్రే చేసుకుంటూ ఉన్నట్లయితే ₹1 ఖర్చు లేకుండా ఫేస్ అయితే మంచి గ్లోయింగ్ స్కిన్ అయితే వస్తుందండి. ట్రై చేసి చూడండి. మంగు మచ్చలు కానీ నల్ల మచ్చలు కానీ పింపుల్స్ కానీ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా, ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అయితే చూసేద్దాము. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో చేసి చూడండి. ఒక్క దోమ కూడా ఉండదు. ముందుగా నేను ఇక్కడ ఒక టిష్యూ పేపర్ తీసుకున్నాను. అందులోకి కొద్దిగా వాము వేశాను. తర్వాత
కొద్దిగా మెంతులు వేసుకోవాలి. కొద్దిగా మెంతులు వేసేసి తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ టిష్యూ పేపర్ని ఇలా ఒక ఒత్తిలాగా అయితే మనం తయారు చేసుకోవాలి. ఇలా గట్టిగా చుట్టేసామనుకోండి 4 వైపులు పట్టుకొని ఇలా ఒత్తిలాగా అయితే తయారైపోతుంది. దీన్ని మనము ఒక మట్టి ప్రమిదలో ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. కొద్దిగా ఆవు నెయ్యి వేస్తున్నాను. ఆవు నెయ్యి వేయడం వల్ల మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఆవు నెయ్యి వేసేసి ఇప్పుడు దీన్ని వెలిగించాలి. ఇలా వెలిగించి కాసేపు అలా వదిలేసేయాలండి. ఇలా వదిలేయడం వల్ల ఇది పూర్తిగా కాలిపోతుంది. ఇలా కొద్దిసేపు ఇలా వెలిగించిన తర్వాత మనము పక్కన పెట్టేసామనుకోండి, ఒక 2-3 నిమిషాలు ఇలా పక్కన పెట్టేస్తే పూర్తిగా కాలిపోతుంది. ఇది చూపిస్తాను నేను ఇక్కడ, చూస్తున్నారు కదా, పూర్తిగా ఇలా కాలిపోతుంది. కాలిపోయిన తర్వాత మనము ఈ మంటనైతే ఇలా ఆర్పేసేయాలి. ఇలా ఆర్పేసినట్టయితే బాగా పొగ వస్తూ ఉంటుంది. ఇది అన్ని గదుల్లోకి ఇలా ఈ పొగని చూపించడం వల్ల ఒక్క దోమ కూడా ఉండదు. సాయంత్రం వేళల్లో ఇలా చేసుకున్నాం అనుకోండి, ఒక్క దోమ కూడా ఉండదు. ఇంట్లో ఒక మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇదండి, మనము కొత్త దువ్వెనలు తెచ్చినప్పుడు ఇది దువ్వుకోవాలి అంటే గుచ్చుకున్నట్లు ఉంటుందండి, గుచ్చుకుంటూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అని అంటే ఏం చేస్తారంటే, ఇంట్లో నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి, కొద్దిగా తీసేసుకొని ఇలా ఈ హెడ్జ్లో ఇలా అప్లై చేయాలి. ఇలా దువ్వెనకు ఇలా నీట్గా ఇలా మనం అప్లై చేసేసామంటే మనకి గుచ్చుకోకుండా ఉంటుందండి తల దువ్వేటప్పుడు. మనము పూజకు వాడే రాగి వస్తువులు కానీ ఇత్తడి వస్తువులు కానీ ఉంటాయి కదండి, వీటిల్ని పాతకాలం పద్ధతిలో చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చండి. ఒకసారి చూపిస్తాను చూడండి. చింతపండు కొద్దిసేపు ఒక 10 నిమిషాలు అట్లా నానబెట్టుకున్నాను. తర్వాత కొద్దిగా రాళ్ల ఉప్పు వేస్తున్నాను. ఇంతేనండి, ఈ 2 వేసుకుంటే చాలు. ఎంత నీట్గా క్లీన్ అయిపోతాయి అసలుకి. చూడండి, మనము ఎక్కువ శ్రమ పడే పని లేకుండా జస్ట్ ఇలా టచ్ చేస్తే చాలు, చాలా క్లీన్గా తెల్లగా అయిపోతాయి అసలుకి. మనము దీనికోసం పీతాంబరి పౌడర్ ఇలాంటివన్నీ కొంటూ ఉంటాం కదా, ఇలాంటివన్నీ ఏమీ అవసరం లేదండి. ఇలా కనుక క్లీన్ చేసుకున్నామంటే తళతళ మెరుస్తూ ఉంటాయి. ఇలా చూడండి, నేను లోపల వైపు కూడా అంతా మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. అప్పటికిప్పటికి మీరే గమనించవచ్చు ఎంత క్లీన్గా అయిపోయిందో అసలుకి. ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి చింతపండు. చూడండి ఇవి రెండిటికి ఎంత తేడా ఉందో. జస్ట్ మనం ఇలా టచ్ చేసామంటే చాలు, అంత నీట్గా క్లీన్ అయిపోతాయి. మనం ఎప్పుడైనా పూజ చేసుకునేటప్పుడు ఇలా తొందరగా క్లీన్ చేయాలంటే ఇలా చింతపండు కాస్త నానబెట్టేసి ఇలా క్లీన్ చేసేసుకున్నామంటే కొద్దిసేపుకి క్లీన్ అయిపోతాయండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. వీటి కోసం మనము డబ్బులు ఖర్చు పెట్టే పని లేకుండా ఇంట్లో ఉండే వీటితోనే ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒకసారి వాష్ చేసి చూపిస్తాను వాటర్తో. మనము ఎప్పుడే కానీ రాగి వస్తువులు కానీ వెండి వస్తువులు కానీ ఇత్తడి వస్తువులు కానీ ఏవైనా కానండి, ఇలా వాటర్లో వాష్ చేసిన తర్వాత మనము ఒక పొడి క్లాత్తో అయితే తుడిచేసుకోవాలి. అలా తుడిచినట్లయితే మన 15 రోజులైనా కూడా ఇలాగే ఉంటాయండి, కొంచెం కూడా నల్లబడవు. ఉప్పు వేస్తే నల్లబెడతాయి అంటారండి, అదేం లేదండి. మనం కనుక ఇలా కడిగిన వెంటనే ఒక పొడి క్లాత్తో కనుక తుడుచుకున్నామంటే 15 రోజుల దాకా నల్లబడకుండా ఉంటాయి. నేనైతే ఎప్పుడు ఇలాగే క్లీన్ చేస్తానండి. మీకు కూడా నచ్చింది అనుకుంటే ట్రై చేసి చూడొచ్చు. నెక్స్ట్ టిప్ అండి, మనం కొత్తిమీర ఎక్కువగా తెస్తాం కదా, అలాంటప్పుడు చూడండి ఏం చేస్తారంటే, ఇలాంటి ఏదైనా బాక్స్ ఉంటుంది కదా ఇంట్లో, తీసేసుకోండి ఒక బాక్సు. ఇలాంటి దాంట్లోకి ఇలా పేపర్స్ ఉంటాయి కదండి, పిల్లలు రాసినవి అవి ఉంటాయి కదా ఇంట్లో, అవి తీసుకొని ఒకటి అడుగు భాగాన ఒకటి వేసేయాలండి. బాక్స్కి అడుగు భాగాన ఒక పేపర్ ఇలా మడతి వేసేసి కొత్తిమీర మొత్తం ఇలా కట్ చేసి వేసుకోవాలి. చూడండి, ఇలా తొందరగా అవ్వాలి అంటే ఇలా ఒక 4-5 పట్టుకొని ఇలా కట్ చేసినట్లయితే తొందరగా అవుతుందండి. మొత్తం అంతా నేను విడిపించి పెట్టుకున్నాను. తర్వాత ఇలాంటిది ఇంకొక పేపర్ తీసేసుకొని పైన వైపు కూడా ఇలా పేపర్ పెట్టేసుకోవాలి. పెట్టి మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నట్లయితే ఒక 15 రోజుల నుంచి 20 రోజుల దాకా కొత్తిమీర అనేది కుళ్ళిపోకుండా ఫ్రెష్గా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి, మనము కుక్కర్లో కాకుండా ఇలా ఓపెన్గా అన్నం చేస్తూ ఉంటాం కదండి, అలా చేసేటప్పుడు ఇలా ఉడికేటప్పుడు అండి గంజి ఉంటుంది కదా, అన్నం గంజి, ఇది తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అన్నం వండినప్పుడు ఉప్పు వేయకుండా వండాలండి. ఎందుకంటే ఇది మనము హెయిర్స్కి వాడతాం కాబట్టి ఉప్పు అనేది వేయకూడదు. ఇలా మనం చేసేటప్పుడు ఉప్పు అనేది వేయకూడదండి. ఇలా నేను తీసుకున్నానండి, ఎంత కావాలో అంత అన్నం గంజి అయితే నేను తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేస్తామండి. ఇది బాగా చల్లారాలండి. కొద్దిసేపు ఇది బాగా చల్లారాలి. చల్లారేదాకా మనము పక్కన పెట్టేసుకుందాము. చూడండి, ఇక్కడ చల్లారిపోయిందండి. ఇందులోకి మనము ఇప్పుడు మీరు ఏ షాంపూ యూస్ చేస్తే ఆ షాంపూ తీసుకోండి. తలస్నానం చేసేయడానికి ఏ షాంపూ యూస్ చేస్తారో అది తీసేసుకోండి. దీన్ని మనము ఇందులో కలిపేయాలండి మొత్తము.
మీకు ఎన్ని షాంపూ కావాలో అన్ని షాంపూ వేసుకొని బాగా కలిపేసేయాలి. దీన్ని బాగా కలిపి మనము తలస్నానం చేస్తాం కదండి, అప్పుడు దీన్ని యూస్ చేస్తే మనకు హెయిర్స్ అనేవి చాలా స్మూత్గా ఉంటాయి. బాగా గ్రోత్ అనేది, హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి. ఇది ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మీకు. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఒక్కొక్కసారి రైస్ వండుకునేటప్పుడు పైన వైపు బాగానే ఉంటుంది, కానీ రైసు కింద వైపు చూస్తే ముద్ద ముద్దలాగా అయిపోయి ఉంటుందండి. అలా కాకుండా ఉండాలి అని అంటే ఏం చేస్తారంటే, మీకు ఎంత కావాలో అంత రైస్ అయితే ఇలా వాష్ చేసేసుకొని వాటర్ పెట్టేసుకోండి. తర్వాత ఇందులోకి కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, ఒక స్పూన్ ఇలా కుకింగ్ ఆయిల్ వేసి కనుక మనము అన్నం వండుకున్నట్లయితే రైస్ ముద్ద ముద్దలాగా కాకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలానే మనము టీ పౌడర్ తెస్తూ ఉంటాం కదా, టీ పౌడర్ ఒక బాక్స్లో వేసేసుకున్న తర్వాత దీనైతే మనము పడేస్తూ ఉంటాము. అలా కాకుండా దీన్ని ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. చూడండి, ముందుగా ఇలా అయితే నేను మొత్తం ఇలా 4 సైడ్స్ కూడా ఇలా లోపలికి అనేసుకున్నాను. తర్వాత దీన్ని మనము చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడ బట్టలకు పెట్టి ఒక క్లిప్ తీసేసుకున్నాను. తీసేసుకుని ఫ్రిడ్జ్లో ఇలా సైడ్కి ఇలాంటివి వచ్చింటాయి కదా, అక్కడ ఇలా వేసేసుకున్నాం అనుకోండి. ఇందులోకి పిల్లల చాక్లెట్స్ కానీ లేదంటే ఏదైనా ఇలాంటి మసాలా ప్యాకెట్స్ కానీ ఏదైనా కూడా ఇందులో స్టోర్ చేసుకోవచ్చండి. ప్లేస్ ఉండదు కదా ఒక్కొక్కసారి, అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఒక్కొక్కసారి పాలు కాచేటప్పుడు అడగంటి పోతూ ఉంటాయి, అలాగే ఒక్కొక్కసారి విరిగిపోతూ ఉంటాయి పాలు. అలా కాకుండా ఉండాలి అని అంటే ముందుగా ఇలా గిన్నె తీసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసేయాలి. వాటర్ వేసేసి ఈ వాటర్ అయితే చల్లేసేయాలండి. తర్వాత కొద్దిగా వాటర్ వేసేసి ఇప్పుడు ఇందులో పాలు కనుక పోసుకొని కాచుకున్నామే అనుకోండి, అప్పుడు పాలు అనేవి అడగంటకుండా ఉంటాయి, అలాగే విరిగిపోకుండా ఉంటాయి. నేను ఎప్పుడు పాలు కాచినా ఇలాగే కాస్తూ ఉంటాను. ట్రై చేసి నెక్స్ట్ టిప్ చూద్దాము. చూడండి, డోర్ మ్యాట్లు కనుక మనం ఉతకాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఇవి చాలా మురికిగా అయిపోయి ఉంటాయి. కాబట్టి వీటిని ఈజీగా కష్టపడకుండా ఈజీగా వాష్ చేసుకోవాలంటే ఒక సింపుల్ టిప్ అయితే ఫాలో చేసేసేయండి. ముందుగా ఒక బకెట్లో నీళ్లు తీసేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ కళ్ళుప్పు వేస్తున్నాను. తర్వాత వంట సోడా వేస్తున్నాను ఒక స్పూను. తర్వాత వెనిగర్ వేస్తున్నాను కొద్దిగా. వెనిగర్ వేసిన తర్వాత ఇందులోకి సర్ఫ్ వేస్తున్నాను ఒక 2 స్పూన్లు. మీ ఇంట్లో ఏ సర్ఫ్ యూస్ చేస్తే అది వేసేసుకోండి. తర్వాత ఒక షాంపూ వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఇవి బాగా కలుపుకోవాలి. బాగా ఇలా కొద్దిసేపు ఇలా మిక్స్ చేసిన తర్వాత మ్యాట్లు మొత్తం ఇందులోకి వేసేయాలి. ఎన్ని మ్యాట్లు ఉంటే అన్నీ కూడా ఇలా వేసేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేసేయాలి. ఇలా మొత్తం అన్నీ వేసేసి ఒక 1 అవర్ పక్కన పెట్టేసామంటే నీట్గా క్లీన్ అయిపోతాయండి. మనం కష్టపడే పని లేకుండా. 1 అవర్ తర్వాత చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా ఎంత మురికి అయితే వచ్చేసిందో. అసలు మనము ఉదికే పనే లేదండి వీటిల్ని. ఇలా నీటిలో వేసేసి కనుక మనము వేరే నీటిలో ఒక 2-3 సార్లు జాలించుకున్నాము అంటే అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత మురికి వచ్చేసిందో. చూడండి, ఇప్పుడు చూపిస్తాను. ఎక్కువ కష్టపడకుండా మనం ఇందులో బేకింగ్ సోడా, ఉప్పు, వెనిగర్ వేసాం కాబట్టి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి. ఇలా కనుక మనము ఇంకొక 2 సార్లు ఇలా జాలించేసుకున్నామే అనుకోండి, మనం ఎక్కువ కష్టపడే పని లేకుండా ఇలా ఈజీగా క్లీన్ చేసేయచ్చు. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో. నేను ఇక్కడ చూపిస్తాను. చూస్తున్నారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.